ఇప్పుడు ఈమె కూడా వకాలత్ అంటే తండ్రి మీద కేసులు ప్రేమ నేను అనుకోవడం కాదు. ఇప్పుడు ఆమె పొలిటికల్గా నేను కేసీఆర్తో ఉన్నా, కేసీఆర్తో కేటీఆర్ చేయలేకపోతున్నాడు ఆ పని నేను చేయగలుగుతున్నా. సో అంతే కదా, ఇది కూడా పవర్ వారే కదా. 200% పవర్ వారే అంతే. అంటే నేను పీపుల్స్ పర్స్పెక్టివ్ చెప్పిన ఇప్పటిదాకా కానీ 200% పవర్ వారే. అయ్యాకు నేనే దగ్గర ఉన్నా అని చెప్పి నేనే చూసుకున్నా అని రేపు పొద్దుగాల అయ్యా చచ్చిపోయినాక జనంకి వచ్చి మొత్తుకుంటాడు, నాన్నేం చేయలేదు మొత్తం నేనేం చేసినా అని చెప్పని జనంకు చెప్పుకుంటా. అందులో ఈమె చాలా పాపం ఇలా మార్కెటింగ్ స్కిల్స్ కూడా ఈమెకు బాగున్నాయి. ఆయనకేమో జర ఆవేశం ఎక్కువ ఉన్నది, ఈమెనో జర గుసాయిస్తున్నది బాగానే అటో ఇటో తిరిగి. కానీ ఎంత చేసినా ఏం చేసినా అది షీగుడ్డు అంతే. పనికిరాంది. బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబమే చీకుట్లు. అందులో వీళ్ళు అంతే ప్రోడక్ట్స్, బై ప్రోడక్ట్స్ కదా, చీకుట్లలో బై ప్రోడక్ట్స్. సో అందుకని ఇవి పనికి వచ్చేటి కాదు, అవి మళ్ళా పొదిగేసేది లేదు, అవి కోళ్ళు అయ్యేది లేదు, మళ్ళీ పిల్లలు పెట్టేది లేదు. అది చీకుట్ అంటేనే కథం ఖరాబ్ అయినది, పాసిపోయింది. అది పాసిపోయిన కుటుంబం అది తెలంగాణకు. తెలంగాణ జనానికి అంతా తెలుసు. ఒక్కోసారి ఏమైతుందంటే ఏం లేకుండా పాసిపోయింది కూడా దీన్ని భర్తలు కావచ్చు అంటే మనకి విరోచనాలు అవుతాయి. అది విరోచనాలు ఆల్రెడీ జనాలకి అయితేనే ఉన్నాయి. కడుపు ఖరాబ్ అవుతుంది, ఫుడ్ పాయిజన్ అవుతుంది, హాస్పిటల్ పాలవుతారు. చాలా తెలంగాణ జనం ఇప్పుడు ఆల్రెడీ అదే పరిస్థితులు ఉన్నారు కదా. సో ఇది సీగుడ్ అని చెప్పి ఇప్పటికి జనానికి అయితే మొత్తం అర్థమైపోయింది క్లియర్ కట్గా. సో జనం తెలుసుకోవాల్సింది ఇలా ఇటువంటి వాళ్ళు కాదు, మంచి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చుకోవాలని జనం తెలుసుకోవాలి అంతే క్లియర్ గా. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పృథ్వీరాజ్ యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి.